టెన్షన్ పడకండి, ఈ విషయం బయట ఎవరికీ చెప్పను. నీకేం కావాలి? నీ చేతిలో ఉన్న ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ? అదే ఆ విక్కీగాడి ప్రాపర్టీ. ఏమయ్యా, అర్థం చేసుకునే మాట్లాడుతున్నావా? ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంతో తెలుసా? తెలుసుకునే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఫ్రీగా అడగటం లేదే. ఆ అమౌంట్ ఎంతో చెప్పండి, నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. రెడీగా ఉన్నావా? ఎలా ఇస్తావు? ఆ విషయం మీకు అనవసరం. రేపు డాక్యుమెంట్స్ రెడీ చేసి ఉంచండి, నేను డబ్బులతో వస్తాను. కానీ ఆల్రెడీ నేను వాళ్ళతో డీల్ మాట్లాడి అడ్వాన్స్ కూడా తీసుకున్నానే. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి, డీల్ క్యాన్సిల్ చేసేయండి. ఇవన్నీ నేను మీకు చెప్పాలా ఏంటి? ఈ డీల్ లారెన్స్ చేయి దాటితే వాడు ఎంతకైనా తెగిస్తాడు. మరి వాడు దిగజారి కిందకు రావాలి. నేను ఆల్రెడీ అక్కడే ఉన్నా. వాడి గురించి పట్టించుకోవద్దు. ఇది నా ఎన్నో ఏళ్ల కళ. మిస్ అయితే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. డీల్ని ఫినిష్ చేసేయండి. అరే స్పీడ్ గా నడపొచ్చు గానీ ర్యాష్ గా నడపొద్దు బండి. ఇక నుంచి మా వాడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు నీలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేకుండా నేనే ఒంటరిగా వెళ్ళొచ్చు కదా. మీ ఓన్ గొప్పతనం గురించి నువ్వే చెప్పాలి. నీకెందుకు? నాకు వాడంటే ఇష్టం, నేను చెప్పుకుంటాను. ధనలక్ష్మి, నీకెంత చెప్పినా కూడా నీ దిమాక్లకు ఓతనే ఓతలేదేంది అసలు? ఆడంత మంచోడేం కాదు. ఆడు పైసల కోసం ఏదన్నా చేస్తాడు తెలుసా? నేను డబ్బు కోసమే ఈ పని చేస్తున్నాను, అందుకని నేను లవ్ చేయకూడదా? ధనలక్ష్మి, నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చినావు అన్నది నాకు మాత్రమే తెలుసు. ఇటు చూడు, వాడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఫీల్డ్ లోకి వచ్చాడో, రౌడీ అయ్యాడో మనకి తెలియదు కదా. వాడితో కలిసి జీవితాంతం బతుకుతానో లేదో నాకు తెలీదు, కానీ వాడు చెడ్డోడు కాదు. ఆ నమ్మకం అయితే నాకుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీతో కూర్చొని ఊర్లో ఏమేం జరుగుతుందో సరదాగా మాట్లాడదామని వచ్చాను. ఏ ఫ్రీగా లేవా? నేను ఇక్కడున్న విషయం నీకెలా తెలుసు? నువ్విక్కడ ఉన్నట్టు పోలీసులకి తెలియకుండా ఉండొచ్చు, కానీ నాకు తెలియకుండా ఏ విషయం ఉండదు. మెల్లగా తినరా, గొంతులో ఇరుక్కుంటే చచ్చి ఊరుకుంటావు. ఏంటన్నా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? విషయం చెప్పు. ఎత్తినాను కానీ ఫోను. ఐటమ్ ఇక్కడ పెట్టుకుని ఎంతసేపు వెయిట్ చేయాలి? సరే సరే, విషయం ఆయనకు చెప్పాలి అంతే కదా, నేను చూసుకుంటా. సార్ సార్ గుడ్ మార్నింగ్. వెనకాలే పట్టారు, నడవండి. అండి రవి ఫోన్ చేశాడు, అన్ని రెడీ చేసి పెట్టాడంట, మీకోసమే ఎదురు చూస్తున్నాడంట. అవునా? వాడు మనకు నమ్మకస్తుర్రా. సరే, మనం నైట్కి వస్తున్నాం అని చెప్పు. వస్తున్నామా? మీరు వెళ్ళండి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నేను రాను, మీరు వెళ్ళండి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావయ్యా? నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇదిగో చూడు, మంచి ఫారిన్ వైన్ ఉంది, నువ్వు వచ్చి ఫుల్గా తాగు. రా వెళ్దాం పద. రామేశ్వరం శనేశ్వరం తప్పలేదు. ఏంటి? అయ్యో ఏం లేదు, కూర్చోండి. అయినా ఈ గారికి మీరంటే చాలా ప్రేమ సార్. ఎక్కడికెళ్ళినా అతనికి మీరే కావాలి. మీ అదృష్టం సార్. ఒరే, నీకెలా అర్థమైందా? ప్రేమ గాడిది గుడ్డ. అతను తప్పు చేసే ప్రతి చోటకి నన్ను తీసుకెళ్తే నేను ఎక్కడ మాట్లాడను కదా. ఒరే సుందరం, ఎవరయ్యా వీడు?